అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. భర్త మీద కోపంతో కొంతకాలం విముఖత చూపించి చివరికి ఏ రాత్రైనా జానకి అతనికి సుముఖురాలైతే ఆ ఘట్టంతో గతమంతా తుడిచిపెట్టుకుపోయినట్టు, భార్య ఓడిపోయి తను నెగ్గినట్టు, భార్య తనకు పాదాక్రాంతమైపోయినట్టు వెంకట్రావుకి పెద్ద ధీమా కలుగుతుంది. తెల్లవారితే జానకి మొహంలో మళ్ళీ ఎప్పటి మౌనమే, ఎప్పటి గాంభీర్యమే కనబడి, ఆమె ఓడింది ఎక్కడో, తను గెలిచింది ఎక్కడో, ఆమె తనకు లొంగింది ఎక్కడో అర్థం కాక తెల్లమొహం వేస్తాడు. లేచిన దగ్గర నుంచి జానకి నడుము ఎత్తకుండానే పనిచేస్తూనే ఉన్నా, అతని కోపతాపాలకు తల వంచుతూనే ఉన్నా వెంకట్రావుకి సంతృప్తి ఉండదు. ఇంకా తనకేదో లోపం జరుగుతున్నట్టే గుంజుకుంటాడు, రుసరుసలాడతాడు. నిజంగానే జానకి వల్ల అతనికి ఘోరమైన లోపం ఒకటి జరుగుతూనే ఉంటుంది. భార్య చేసే సేవలు నోరెత్తకుండా చేసినంత మాత్రాన సంతోషం కలగదు భర్తకి. ఆ సేవలన్నీ ఆనందంతో చేయాలి. ఆమె లొంగటం ఆనందంతో లొంగాలి. ఆ సేవకురాలి మొహం 1000 జ్యోతుల తేజస్సుతో వెలిగిపోవాలి. నీ సేవే నా లక్ష్యం, నీ సేవకే నా జన్మం అని ఆ దాసి ప్రతి నిమిషము మందహాసాలతో ప్రకటిస్తూ ఉండాలి. ఆత్మలో ధిక్కారం పెట్టుకొని భర్త పాదాల కింద తల వంచితే ఆ లొంగుబాటు చాలదు భర్తకి. ఆ అంతర్గత ధిక్కారం, ఆ లోపలి చలనం, ఆ మనోధర్మం పూర్తిగా నశించాలి భార్యలో. భార్య శవం అయిపోతే బాగుంటుంది భర్తకి, కానీ చచ్చిపడి బిగుసుకుపోయే శవం కాదు. రాత్రింబవళ్ళు సేవలు చేస్తూ గృహధర్మాలు నిర్వర్తిస్తూ జీవిస్తూ ఉండే శవం. ఆత్మ చచ్చి దేహం మిగిలే శవం. పాపం అలాంటి సజీవ శవాలు ప్రకృతిలో లేకే ప్రతి భర్తకి భార్యతో కలహమే, పెద్దదో చిన్నదో. తన స్వల్పకాల పరిపాలనలో వెంకట్రావు జానకి ఎన్ని మురికి అనుభవాలు కలిగించాడో, ఎన్ని రోత చేష్టలు నేర్పాడో అతనికి తెలీదు, ఆమెకి తెలీదు. తను కళ్ళెర చేస్తే తల దించుకోవటం నేర్పాడు, తలుపు చప్పుడైతే పమిట సర్దుకోవటం నేర్పాడు, చెంపదెబ్బలు తిని మరిచిపోవటం నేర్పాడు, పక్క మీదికి చేరితే లొంగిపోవటం నేర్పాడు. ప్రతి నిమిషం జంకుతో, భయంతో, ఓటమితో, దాస్యగుణంతో ఉత్త భార్యలాగా, క్షుద్ర కీటకంలాగా నడుచుకోవటం నేర్పాడు. అంత మురికి బతుకులో కూడా ఎక్కడుందో ఆ స్వతంత్ర శక్తి, ఆ ఆత్మాభిమాన జ్యోతి? అంత చైతన్యహీనమైన మనసులో కూడా ఆ జ్యోతి ఆరి చిమ్మ చీకటి కాదు. అన్ని చీవాట్లు, అన్ని కట్టుబాట్లు, అన్ని హైన్యాలు, ఎడతెగని అన్ని ప్రయోగాలు వ్యర్థమైపోయి ఆమె ఆత్మ అతనికి లోబడని శక్తితో, అతని మురికి చేష్టలకు వికృతపడని సౌందర్యంతో మిగిలే ఉంది. చిగుళ్ళు నరికినా చెట్టు మళ్ళీ పూస్తుంది, మబ్బులు మోగినా వెన్నెల మళ్ళీ కురుస్తుంది, గోతులు తవ్వినా గడ్డి మళ్ళీ మొలుస్తుంది, పాతాళంలోకి తొక్కేసిన భార్యలు మళ్ళీ తలెత్తుతారు. అది జీవశక్తి, అది ధర్మశక్తి, అది సహజ శక్తి. అంత నగ్నమైన వాస్తవం గ్రహించలేక భర్త మళ్ళీ మళ్ళీ అదే మూర్ఖంలో, అదే దర్పంలో కూరుకుపోతూ ఉంటాడు. నా ఆధిపత్యానికి నీ దేహం లోబడితే చాలదు, నీ ఆత్మను కూడా లోబర్చు అని ఆజ్ఞాపిస్తాడు. లోబర్చే ఉంచాను అంటుంది భార్య వినయంగా. లేదు, అబద్ధం అని అరుస్తాడు. లోబర్చానే అని ఆశ్చర్యపడుతుంది భార్య. సమస్తం భర్తకే అర్పించానే అని విస్తుపోతుంది. తన ఆత్మలో ఏదో మూల ఏవో కొన్ని కణాల్ని అతనికి లోబర్చలేదని ఆమెకి నిజంగానే తెలీదు. అతనికే తెలుస్తుందా నిజం? ఎదటి ఆత్మ తనకి పూర్తిగా లొంగలేదని, వంగలేదని. అది భర్త క్షోభ. భార్య ఆత్మలో ఎక్కడో కనబడని మూల వెలుగుతోన్న స్వేచ్ఛా కిరణాన్ని మలిపేయాలని అతని నిరంతర ప్రయత్నం.
ఎన్నటికీ 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 అతని ప్రయత్నం సఫలం కాదు. ఆ ప్రయత్నాల్లో అతను సర్వనాశనమై అంతమైపోవటం తప్ప. వెంకట్రావు తలకాయ ఒక చీకటి గుహ. ఏ పగులు నుంచో ఒక సూర్యకిరణం అందులో జొరబడబోతే చటుక్కున తల తిప్పుకుంటాడు. చీకటికి అలవాటైపోయిన పిల్లి కళ్ళు అతనివి. కాంతిని చూసి మొహం చిట్లించుకుంటాడు. ఏ ప్రత్యేక క్షణంలోనైనా కొంచెం దారి తప్పి, అలవాటు తప్పి కొత్తగా ప్రవర్తిస్తాడేమో అనుకుంటే అది భ్రమ. భార్య మీద ఎప్పుడూ పెత్తనం సాగాలి. తను భర్తనని, అధికారినని నిద్రలో కూడా మర్చిపోలేడు. ఉత్త దుమ్ము బతుకు అతనిది. ఒక అమాయకమైన చిరునవ్వు, నిర్మలమైన మాట, ఆప్యాయమైన పలకరింపు, ఎదుటి వ్యక్తికి చొరవనిచ్చే మంచితనం. ఇంతకాలం ఎరగడు. ఒక సంగీతం మీద ఇష్టం లేదు, సాహిత్యం మీద ఇష్టం లేదు. పిట్టలాగా, అనుకోగా, పువ్వులాగా నిర్మలంగా సేవలు చేసే భార్యలో మంచితనం గ్రహించలేడు. ఇద్దరి మధ్య పరిహాసాలు, స్నేహ ప్రసంగాలు ఎన్నడూ లేవు. ఏ బలహీన క్షణాలలోనైనా తనని తను మరచి స్త్రీతో సహజీవన మాధుర్యాన్ని అనుభవించే అపూర్వ క్షణాలతని జీవితం మొత్తానికే శూన్యం. జానకి చేసే శాంతమైన తిరుగుబాటుకి అతను కుతకుతా ఉడుకుతాడు. ప్రతి పనిలోనూ ఆమె నిజాయితీ, ఆమె గాంభీర్యం, ఆలోచనల్లో ఆమె గాఢత్వం కనపడని శత్రువులై అతనికి కంపరం కలిగిస్తాయి. గంగవెర్రులెత్తిన ప్రవర్తనతో వాతావరణాన్నంతా చిందరవందర చేస్తాడు. అతని బుద్ధి సంకుచితం, దృష్టి సంకుచితం, మాట సంకుచితం, చేష్టా సంకుచితం. వ్యక్తే సంకుచితుడై తన జీవితానందాన్ని మరింత సంకుచితం చేసుకుంటాడు. ప్రేమ, స్నేహం, విరహం వంటి అనుభూతుల పరంపరకు అంధుడైన ఆ భర్తకి కలహానంతర సమాగమంతో ఏమీ ఆనందం రాదు, జ్ఞానం రాదు, అనుభవం రాదు. మళ్ళీ కలహం, కలహం వెంట కలహం, కలహం నుంచి కలహం, కలహం కోసం కలహం. ఒక్క చూపుతో, ఒక్క మాటతో, ఒక్క చేష్టతో మరుక్షణంలోనే ఆమెని ఘోరంగా గాయపరుస్తాడు. భార్య మొహంలో విషాదం, కళ్ళల్లో నీటిపొర అతనికి అపారమైన సంతృప్తినిస్తాయి. ఆమె కన్నీటికి కరిగేటంత మెత్తన కాదు అతని మనసు. ఆమె విషాదాన్ని గుర్తించి, ఆమె గాయాన్ని స్పర్శించి, జానకి ఎంత గాయం చేశానో, నీచుణ్ణి అని పరితాపం చెందే మృదుత్వం ఎరగదు అతని హృదయం. పైనుంచి తిరుగుబాట్లు వచ్చిపడి అతన్ని ముంచెత్తవలసిందే గాని అతని లోపల నుంచి జరిగే హృదయ పరివర్తన ఎన్నటికీ శూన్యం. ఎప్పట్లాగే ఉన్నాడు వెంకట్రావు. 1000 ఏళ్ల కిందటి భర్త ఎంత నిరంకుశుడో అంత నిరంకుశుడు అతను. 1000 ఏళ్ల నాటి భర్త ఎంత మూర్ఖుడో అంత మూర్ఖుడు అతను. అతని ఆలోచనలు అతని స్వార్థానికే పరిమితం. తనకి సౌఖ్యం కలిగితేనే అతనికి ఆనందం. తనకి సౌఖ్యం తగ్గితే ఉక్రోషమే. భార్య కదలటం, మెదలటం, కూర్చోవటం, నుంచోవడం అంతా తన కోసమే, తన ఇష్టం కోసమే. కిటికీ దగ్గర నించుంటే అక్కడెందుకు నించున్నావు అంటాడు. మంచం మీద కూర్చుంటే అలా ఎందుకు కూర్చున్నావు అంటాడు. ఆలోచిస్తున్నట్టు కనబడితే ఎందుకు ఆలోచిస్తున్నావు అంటాడు. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అస్తమాన పుస్తకాలు ఏమిటంటాడు. తోడేలు జింకను అలాగే వేటాడుతుంది. దాన్ని నుంచోనివ్వదు, కూర్చోనివ్వదు, గడ్డి ముట్టనివ్వదు, నీళ్లు తాగనివ్వదు. దాని వెంటబడి పరిగెత్తించి అలవగొట్టి, నీరసపెట్టి, స్పృహ తప్పించి, మీద కురికి, పీక కొరికి చంపేస్తుంది. వెంకట్రావు తోడేలంత నైపుణ్యంతో వేటాడుతున్నాడు జానకిని. ప్రేమ వినోదం అనుభవించే సంస్కారం లేని అతను భార్యతో వేట వినోదం అనుభవిస్తున్నాడు ప్రతి నిమిషం. ఒక సాయంత్రం వేళ జానకి కిటికీ దగ్గర నిలబడి తలదువ్వుకుంటూ వీధి వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తోంది. 2 కొత్త పిల్లలు కనబడ్డారు. పిల్లలిద్దరూ చందనపు బొమ్మల్లా ఉన్నారు. ఇంత అందమైన పిల్లలెవరు అనుకుంటూ విశాలాక్షి గారి చిన్నాన్ని పిలిచి,
ఆ అమ్మాయిలు ఎవరు చిన్ని అని అడిగింది. మా సుశీల పిన్ని కూతుళ్ళు అని చెప్పింది చిన్ని. సుశీల పిన్ని వచ్చిందా? ఎప్పుడొచ్చింది అని ఆశ్చర్యపోయింది జానకి. ఇందాకొచ్చింది. 4-5 నెలల నుంచి సుశీల అక్కగారింటికి రావటం లేదు, ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపడి ఇన్నాళ్ళకి ఒప్పుకున్నాడన్నమాట అనుకుంది జానకి. జడ అల్లుకొని ఒకసారి వెళ్ళి సుశీలను చూడాలనుకుంది. సుశీలను చూసి 8 నెలలో 10 నెలలో అయింది. అసలు మొట్టమొదట సుశీలను చూసినప్పుడు ఇంత అందమైన వాళ్ళు ఉంటారా లోకంలో అనుకుంది జానకి. మళ్ళీ సుశీల ఒంటి మీద చెవిదిద్దులు తప్ప చిన్న మెత్తు బంగారం లేదు, పాత వాయిల్ చీర బొట్టు తప్ప ఏమీ అలంకారం లేదు. అంత అందం ఎలా వచ్చిందో ఆశ్చర్యం వేసింది జానకి. విశాలాక్షి ఎంతో అందమైంది అనుకుంటే సుశీల దగ్గర విశాలాక్షి వెలా తెలా పోయినట్టు అనిపించింది జానకి కళ్ళకి. మీ చెల్లి ఎంత అందమైందోనండి అని తర్వాత విశాలాక్షితో అంటే, అయ్యో దాని అందం ఇప్పుడేం చూసావు, పెళ్ళైన తర్వాత ఆడదానికి ఇంకేం అందం మిగులుతుంది అంది విశాలాక్షి. సుశీల ఒకప్పుడు ఇంకా అందంగా ఎలా ఉండేదే జానకి అర్థం కాలేదు. చంద్రబింబంలోంచి వెన్నెల జారినట్టు సుశీల మొహంలో ఏమిటో ఆ కళ, ఆ కళ్ళు, ఆ కన్నురెప్పలు, చెంపలు, పెదిమలు సిరులొలకటం అంటారే అలా అనిపించింది జానకి. దేవుడి గుళ్ళో హారతి కళ్ళకద్దుకున్నట్టు సుశీల మొహం కళ్ళకద్దుకోవాలనిపించింది. సుశీల రూపం కళ్ళల్లో మెదులుతుంటే తొందరగా వెళ్ళి సుశీలను చూడాలని గబగబా జడల్లుకోవటం పూర్తి చేసింది. మళ్ళీ అంతలోనే గుర్తొచ్చి అక్కా చెల్లెళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో, కొంచెం సేపు ఆగి వెళ్దాం అనుకుంది. పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ అలాగే కిటికీ దగ్గర నుంచుంది. అంతలో గేటు దగ్గర ఒక ఆటో ఆగింది. ఒక మగతను దిగి గేటు బయటే నుంచున్నాడు. వచ్చినవాడు లోపలికి రాడేం అనుకుంది జానకి. పిల్లలు ఆట మానేసి గేటు బార్లా తీశారు. కొత్త పిల్లల్లో ఒక పిల్ల విశాలాక్షి గారింట్లోకి అమ్మా నాన్నగారు వచ్చారే అని అరుస్తూ పరిగెత్తింది. ఇతను సుశీల భర్త అని జానకి ఆశ్చర్యంగా చూసింది. భార్యని పిల్లల్ని తీసుకెళ్ళటానికి ఆటో తీసుకొచ్చాడే, తను మాత్రం వదిన గారింట్లోకి రాడు కాబోలు అనుకుంది. సుశీల వెళ్ళిపోతుందేమో, ఒకసారి చూసొద్దాం అని జానకి అనుకుంటూ ఉండగానే సుశీల పరుగులాంటి నడకతో ఆటో దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిందో లేదో అతను మృగంలాగా మీదపడి దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు. తన కన్ను చెదిరిందేమోననుకుంది జానకి. గదిలోంచి వీధి గుమ్మంలోకి పరిగెత్తింది. చెల్లెలు వెళ్తుంటే వాకిట్లో నిలబడి చూస్తున్న విశాలాక్షి కూడా కంగారుగా అదేంటది, దాన్ని కొడతారేమిటి అని కేకలేస్తూ గబగబా గేటు దగ్గరికి వెళ్ళింది. ఆటో డ్రైవరు తెల్లబోయి చూస్తున్నాడు. పిల్లలందరూ బిక్కచచ్చిపోయి నుంచున్నారు. రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా 4-5 నిలబడి చూస్తున్నారు. అతను సుశీలని ఎడాపెడా 10-15 దెబ్బలేసి తనొచ్చిన పని అయిపోయినట్టు ఆటో ఎక్కి కూర్చున్నాడు. పిల్లలిద్దరూ ఎక్కారు. సుశీల కూడా ఎక్కింది. ఆటో వెళ్ళిపోయింది. అంతా 2-3 నిమిషాల్లో జరిగిపోయింది. జానకి ఆవేశంతో వణుకొచ్చేసింది. ఆటో మనిషి నేను ఆటో కట్టనని వెళ్ళిపోద్దా అని కోపంతో గుండె మండిపోయింది. అతని కళ్ళ ముందు అంత ఘోరం జరిగితే ఆ ఘోరం చేసినవాడు ఆటో ఎక్కి పోనీ అనగానే అతను రయ్యన పోనిచ్చాడు. ఎంత ఘోరం! తన అన్నే ఆ ఆటో డ్రైవర్ అయితే అలా కిక్కురుమనకుండా ఆటో పోనిచ్చేవాడా? అసలు అంత ఘోరం జరుగుతుంటే అలా చూస్తూ నుంచునేవాడా? సుశీల ఒంటి మీద ఒక్క దెబ్బన్నా పడకముందే అతన్ని చితకదన్ని వదిలిపెట్టేవాడు కాదు. సుశీల మొగుడు మీద చెప్పలేనంత అసహ్యం వేసింది జానకి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.